కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ముగిసింది. రంగరాయ మెడికల్ కాలేజీలో కొత్త భవనానికి శంకుస్థాపన చేసిన పవన్ కళ్యాణ్ అనంతరం రంగరాయ మెడికల్ కాలేజీ ప్రస్థానంపై ప్రసంగించారు. సుమారు 10 కోట్ల రూపాయలతో కొత్త భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థులు ఆర్థిక సాయం అందించడంపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్కు చేరుకున్న డిప్యూటీ సీఎం అక్కడి నుంచి హెలికాప్టర్లో మంగళగిరికి పయనమయ్యారు. కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ముగిసింది. ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. అక్కడ పూర్వ విద్యార్థులు చేస్తున్నటువంటి సేవలపై అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, రవి, చూసుకుంటే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పర్యటన 2 రోజులు విజయవంతంగా ముగిసిందని చెప్పొచ్చు. ఏదైతే ఉందో నిన్న ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి పిఠాపురం నగరానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన పిఠాపురం సంక్రాంతి మహోత్సవాల్లో పాల్గొని అనంతరం కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే మాత్రం ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా నిన్న జరిగాయి. అనంతరం కూడా నిన్న సాయంత్రం ఏదైతే ఉందో డిప్యూటీ సీఎం సంబంధించిన పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన ముంపు కాలనీలన్నీ కూడా లలితా నగర్, ఇందిరానగర్, మోహన్ నగర్ ఇవన్నీ కూడా పర్యటించి ముంపు కాలనీలకు చెందిన వారందరితో కూడా స్థానికులందరితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన అనంతరం కూడా వారు ఎన్నో ఏళ్ల నుంచి ఈ ముంపు వర్షాలు ఎక్కువైనప్పుడు కాలువలో నిండిపోయి తమ కాలనీలు మునిగిపోతున్నాయని చెప్పి డిప్యూటీ సీఎం తో విన్నవించుకున్నారు. డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులతో మాట్లాడడం జరిగింది. స్థానికంగా మున్సిపల్ బిల్లు పెట్టి అర్జెంట్ గా ఇవన్నీ కూడా ఈ నాళాలన్నీ కూడా క్లీన్ చేసి ఎప్పుడు వాటర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా డౌన్ దిగేటట్టుగా అన్ని క్లియర్ చేయమని చెప్పి చెప్పడం. దీంతో పాటు రోడ్స్, అలాగే విధంగా డ్రైన్స్ ఇవన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలి. పిఠాపురం నియోజకవర్గం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో ప్రతి హామీని కూర్చో తప్పకుండా నిలబెట్టుకుంటానని చెప్పి వాళ్ళకి ఒక హామీని అయితే మాత్రం డిప్యూటీ పవన్ కళ్యాణ్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే కనుక నిన్న సాయంత్రం జరిగిన మొత్తం కార్యక్రమాలన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ బిజీగా గడిపారు. నిన్న ఉదయం ఏదైతే ఉందో సంక్రాంతి సంబరాలు అయితే మాత్రం అంబరాన్ అంటే అని చెప్పొచ్చు. ఏదైతే ఉందో పిఠాపురంలో సంక్రాంతి 5 రోజుల ముందే వచ్చింది అన్నట్టుగా మొత్తం నియోజకవర్గ సభ్యులందరూ కూడా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. మొత్తం ఇది జనసేన నాయకులు, కార్యకర్తలే కాకుండా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఈ ఉత్సవాలకి సంక్రాంతి ఉత్సవాలకైతే పాల్గొనడం జరిగింది. మొత్తం సంక్రాంతి ఒక 5 రోజుల ముందే పిఠాపురానికి కాకినాడ జిల్లాకు వచ్చేంత ఆనందాన్ని అంత ఇది వచ్చిందని చెప్పేసి మొత్తం కూడా పిఠాపురం ఎదుగురుగా ప్రజలందరూ చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనా కూడా సంబరాలు అయితే ఒక అంబరాన్ని తాకే విధంగా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అయితే మాత్రం నిన్న జరిగాయి. నిన్న సాయంత్రం పిఠాపురం వాసులతో ఇంటరాక్షన్ జరిగింది. ఈ రోజు ఉదయం ఏదైతే ఉందో పిఠాపురం సంబంధించిన నియోజకవర్గం గొల్లప్రోలు మండలం గొల్లప్రోలు సంబంధించి ఏదైతే ఉందో కొత్తగా ఇచ్చిన వైఎస్ఆర్సీపీలో ఇచ్చిన వైఎస్ఆర్ కాలనీలన్నీ కూడా మొత్తం కూడా రోడ్లన్నీ కూడా ఏదైతే ఉందో శుద్ధగడ్డవాగు పొంగిన ప్రతిసారి కూడా ఈ ఇచ్చిన కాలనీలు అంటే గత ప్రభుత్వంలో కాలనీ అంటే ఇచ్చారు కానీ సరిగైన రోడ్లు మౌలిక వసతులు లేని చోట కాలనీ ఇచ్చారని చెప్పేసి వారు వాపోవడం జరిగింది. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మేము శుద్ధగడ్డవాగు పొంగిన ప్రతిసారి కూడా మేము కాలనీలోకి ఏదైతే ఉందో జనజీవనం స్తంభిస్తుంది, అటు ఇటు రాలేకపోతున్నాం. అటువంటి సమయంలో ఎటువైనా ఎమర్జెన్సీ మెడికల్ వస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. మాకు అర్జెంట్ గా ఈ కాలనీకి సరిపడా రోడ్డు ఈ బ్రిడ్జిని నిర్మించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రాధాయపడడం జరిగింది. పవన్ కళ్యాణ్ కరెక్ట్ గా 1 year నాటికల్లా మీకు బ్రిడ్జ్ చేసి మీకు సంక్రాంతికి బహుమానంగా అందిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఆ బ్రిడ్జిని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించి సంక్రాంతి కానుకగా ఏదైతే ఉందో ఆ కాలనీ వాసులకి పవన్ కళ్యాణ్ అయితే ఉదయం ప్రారంభించి దాన్ని మొత్తం అందించడం జరిగింది. వాళ్ళందరితో చెప్పిన స్టూడెంట్స్ తోనూ అప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ తో హామీ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ తో పాటు ఇంటరాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ బ్రిడ్జ్ శుద్ధగడ్డవాగు పైన ఉన్న బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి వారందరూ వచ్చి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సంవత్సరం గడవక ముందే మాకు సంక్రాంతి కానుకగా ఈ బ్రిడ్జిని ప్రారంభించి పవన్ కళ్యాణ్ ఇచ్చారని చెప్పేసి ఎంతో సంతోషంతో ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అనంతరం మధ్యాహ్నం
11:30కి ఏపీ ఎస్పీ ఆఫీస్ చేరుకున్నారు. ఎస్పీ ఆఫీస్ లో సంబంధించి మొత్తం కూడా పోలీస్ వ్యవస్థలో మొత్తం సమూలమైన మార్పులు తీసుకురావాలి, ల్యాండ్ ఆర్డర్ అదుపులో ఉంచాలి, జిల్లా వ్యాప్తంగా పోలీసు కంట్రోల్లో ఉండాలి, ల్యాండ్ ఆర్డర్ అనే దాని మీద మొత్తం కూడా పోలీసు వ్యవస్థతో మొత్తం కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. దానికి సంబంధించి పోలీసు వ్యవస్థ అంటే మొత్తం సమాజానికి ఎఫెక్టబుల్ వ్యవస్థ ఏదైనా ఉందంటే పోలీసు వ్యవస్థకి మొత్తం కూడా ల్యాండ్ ఆర్డర్ ని కూడా నిలబెట్టే స్థాయి పోలీసు వ్యవస్థ ఉంటుంది. దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎంతో డెడికేషన్ ప్రజలకు మంచి సర్వీస్ అందియాలని చెప్పి సంబంధించిన పోలీసు శాఖతో సమీక్ష అయింది. అనంతరం రంగరాయ్ మెడికల్ కాలేజ్ లో రంగరాయ్ మెడికల్ కొత్త భవనాలు అయితే పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు అయితే చేశారు. గత 69 ఏళ్ల చరిత్ర రంగరాయ్ మెడికల్ కాలేజ్ పూర్వ వైభవం తెచ్చేందుకు దాని 150 కోట్లతో కొత్త బిల్డింగ్ శాంక్షన్ దాన్ని పవన్ కళ్యాణ్ చేతుల మేరకు అయితే మాత్రం ఇందమార్కు మెడికల్ ప్రారంభించిన అనంతరం కూడా ఈ 2 రోజుల పర్యటన విజయవంతంగా ముగిసిన అనంతరం 3:10 నిమిషాలకి కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి మంగళగిరికి హెలికాప్టర్ మీద పవన్ కళ్యాణ్ బయలుదేరారు. రవి, రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.